ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి. గోమాత సేవే మహాసేవ. శ్రీ స్వామివారి గోశాలకు స్వాగతం. శ్రీస్వామివారి గోశాలనందుగల ఒంగోలు జాతి ఆవులు. ఈ జాతి ఆవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. ఇవి భారీగాను, పొడవుగా ఉంటాయి. 9 నలుపులు కలిగి ఉండుట వీటి ప్రత్యేకత. ఇవి 5 నుంచి 10 లీటర్ల పాల దిగుబడి ఇస్తాయి. గిర్ జాతి ఆవులు. ఈ జాతి ఆవులు గుజరాత్ రాష్ట్రానికి చెందినవి. వీటి శరీరము ఎరుపు రంగును కలిగి ఉంటాయి. పొడవైన ముడతలు గల లోలకారపు చెవులు కలిగి ఉండుట వీటి ప్రత్యేకత. ఇవి రోజుకి 15 నుంచి 20 లీటర్ల పాల దిగుబడి ఇస్తాయి. కాంక్రేజ్ జాతి ఆవులు. ఈ జాతి ఆవులు గుజరాత్ రాష్ట్రానికి చెందినవి. వీటి శరీరము బూడిద వర్ణము మరియు మెరుపుతో కూడిన నలుపు రంగును కలిగి ఉంటాయి. వీటి చెవులు పెద్దవిగా, లోలాకృతిలో ఉంటాయి. కొమ్ములు బలంగా పైకి సాగి ఇరువైపుల వంపుతో నలుపు రంగులో ఉంటాయి. ఇవి రోజుకి 15 నుంచి 20 లీటర్ల పాల దిగుబడి ఇస్తాయి. దేశవాళీ జాతి ఆవులు. ఈ జాతి ఆవులులో స్వేదగ్రంథుల వ్యవస్థ అత్యంత సమర్థవంతముగా పనిచేస్తుంది కనుక తక్కువ శ్వాసక్రియతో ఉష్ణతాపాన్ని తట్టుకోగలవు. ఇవి తక్కువ విలువైన ఆహారముతో ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తాయి. వీటి పాలు మంచి నాణ్యత కలిగి అధిక వెన్న శాతముతో ఉంటాయి. అనుకూల మరియు ప్రతికూలల పరిస్థితులకు అనుగుణముగా తమ జీర్ణక్రియ వేగముగా నియంత్రణ చేయగలవు. ఇవి రోజుకి 4 నుంచి 8 లీటర్ల పాల దిగుబడి ఇస్తాయి. మల్నాడు గిడ్డ జాతి ఆవులు. ఈ జాతి ఆవులు కర్ణాటక రాష్ట్రానికి చెందినవి. వీటి శరీరము గోధుమ, నలుపు, తెలుపు మరియు కపిలవర్ణము కలిగి ఉంటాయి. కొమ్ములు చిన్నవిగా, తల నుండి వెనుకకు వంపు తిరిగి ఉంటాయి. తోక పిల్ల గిట్టల వరకు పొడవుగా ఉంటుంది. శరీర నిర్మాణములోని పొట్టి డొక్కల తక్కువ వైశాల్యము వల్ల తక్కువ మేతను తీసుకుంటాయి. ఇవి రోజుకి 1 నుంచి 1.5 లీటర్ల పాల దిగుబడి ఇస్తాయి. నీమారి జాతి ఆవులు. ఈ జాతి ఆవులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. వీటి శరీరము తెలుపు మరియు నలుపు వర్ణములు కలిగిఉంటాయి. ఈ జాతి ఆవులు గిర్ జాతి నుండి ఉద్భవించినవి. వీటి కొమ్ములు వెనుకకి తిరిగిఉంటాయి. ఇవి రోజుకి 10 నుంచి 15 లీటర్ల పాల దిగుబడి ఇస్తాయి. పుంగనూరు జాతి ఆవులు. ఈ జాతి ఆవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని పుంగునూరుకు చెందినవి. వీటి శరీరము తెలుపు మరియు బూడిద వర్ణములు కలిగి ఉంటాయి. వీటి శరీర ఆకృతి చాలా చిన్నగా ఉండటం వీటి ప్రత్యేకత. చిన్న శరీరమును కలిగి ఉండుట వలన కొండలు, గుట్టలు, వాలు ప్రాంతములలో సంచరించగలవు. ఇవి రోజుకి 1 నుంచి 3 లీటర్ల పాల దిగుబడి ఇస్తాయి. కపిల జాతి ఆవులు. ఈ జాతి ఆవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు చెందినవి. వీటి శరీర వర్ణము మినహా ఇతర లక్షణములు ఒంగోలు జాతి ఆవులను పోలి ఉంటాయి. పరమేశ్వరుని యొక్క ఆగ్రహము వలన కపిల జాతి ఉద్భవించినది. అందుచే ఇది ప్రత్యేకత కలిగినది. వీటి శరీరము ఛాయ చీకటి వేళలోనూ మెరిసే విశిష్టత కలిగి ఉంటాయి. కాంతివంతమైన మెరిసే కళ్ళు, మృదు స్వభావము మరియు ఔషధ గుణములు గల పాలు మందలో ప్రత్యేకముగా కనిపించుట ఈ గోవు ప్రత్యేకత. ఇవి రోజుకి 8 నుంచి 10 లీటర్ల పాల దిగుబడి ఇస్తాయి.